గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎనీథింగ్ ఎలా అయినా ఓకే. సో ఎవ్రీడే మనం కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మీరు ఎక్కడికి వెళ్ళబడలేదు. ఫస్ట్ మీరు వాట్సాప్ కమ్యూనిటీ లేకపోతే జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ వస్తాయి కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి. మీరు కోర్సెస్కి వెళ్ళండి. మీరు ఏ కోర్స్ ఫాలో అవుతున్నారంటే ఆ కోర్స్ ఎక్స్పాండ్ చేయండి, నో ప్రాబ్లం. అన్నిటికీ కామనే ఫర్ ద కరెంట్ 45 డేస్ తర్వాత అన్ని మారుతాయి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా వీడియోలు వస్తాయి. జావాకి జావా, పైథాన్ .NET కి C# నోట్ జేస్కి సంబంధించిన రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఓకే. గిట్హబ్ అయిపోయింది. అంటే జావా స్క్రిప్ట్ లో ఇంకా మాడ్యూల్స్ ఉన్నాయి, ఒకటో రెండో. నేను ఈ రోజు నాకు టైం ఉన్నంత వరకు అన్ని యాడ్ చేశాను. ఏమన్నా మిగిలిన నేను యాడ్ చేసేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రోజు విల్ స్టార్ట్ విత్ జావా స్క్రిప్ట్. మైండ్ పోయే కాన్సెప్ట్స్ మీరు చాలా వినాల్సిన పరిస్థితి. రిమెంబర్ దిస్ పాయింట్. అంటే మీరు ఎప్పుడు చూడని ఒక కొత్త విధానంగా నేర్చుకుంటాం. డైలీ గుర్తుపెట్టుకోండి. విల్ డౌన్లోడ్ దిస్ ప్రెజెంటేషన్ ఫర్ యూ. నేను మీకోసమే క్రియేట్ చేసిన ప్రెజెంటేషన్. నాకైతే అవసరం లేదు కదా. మీకు ఎలా ఎంత నీట్ గా చూపించి దాన్ని ఎలా మార్కింగ్ చేయాలో అదొక ప్లాన్డ్ గా చేసుకున్నా నేను. ఇలాంటి పీపీటీ నేను బీటెక్ లో ఉన్నప్పుడు కానీ నేను ఏ ప్రెజెంటేషన్ లో కానీ ఇవ్వాల. యు గాట్ మై పాయింట్. సో జావా స్క్రిప్ట్ ఇస్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏందో చెప్తా. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే జేఎస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఓకే. తర్వాత నువ్వు జావా కానీ ఇంకేదైనా C# ఇవి తీసుకో, ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అవుతుంది. జావా కానీ పైథాన్ కూడా స్క్రిప్టింగే. జావా కానీ C# కానీ C++ కానీ అవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. సో ఇక్కడ స్క్రిప్టింగ్ కి ప్రోగ్రామింగ్ కి తేడా ఏంటంటే స్క్రిప్ట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటేషన్. డైరెక్ట్ గా బైట్ వర్డ్ కన్వర్షన్ అవన్నీ డైరెక్ట్ గా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంది సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ టు మిషన్ అండర్స్టాండబుల్ కోడ్, ఇలా 3 ఫేజెస్ ఉంటాయి. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద వస్తుంది. డైరెక్ట్ గా ఇంటర్ప్రిటేషన్ అయ్యి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది విత్ బైట్ కోడ్ అంటే అది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ ఈస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. రిమెంబర్ దిస్ పాయింట్ ఓకే. సో నౌ అసలు జావా స్క్రిప్ట్ బ్రౌజర్ కి జావా స్క్రిప్ట్ కి సంబంధం ఏంది, జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏంది, అవన్నీ నేను చెప్తా ఇప్పుడు. ఫస్ట్ థింగ్ జావా స్క్రిప్ట్ చూస్తే మీరు మనం జావా స్క్రిప్ట్ ఒకటేనా కాదా అనే మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే రెండు ఒకటేలా స్టార్ట్ అయింది. సో బేసికల్ గా బ్రెండన్ ఈచ్ 1995 లో కనిపెట్టాడు. అది ఒక 10 రోజుల్లో C++ యూజ్ చేసాడు. అప్పట్లో C++CA మనకి ఓఎస్ బిల్డ్ చేయడానికి, లినక్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేశారు. ఎందుకంటే అవి ఊప్స్ ఉన్నాయి C++లో. C++లే మోస్ట్ ఆఫ్ ద ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అడోబీ ఫస్ట్ వర్షన్ ఉంది కదా, అది C++లోనే డెవలప్ చేశారు. యూనిటీ 3D గేమ్స్ ఉన్నాయి కదా, అది ఇనిషియల్ గా C++లోనే డౌన్లోడ్ చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎక్స్పీ ప్రొఫెషనల్ ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి, అది కూడా C++ లోనే డెవలప్ చేశారు. తర్వాత అప్డేట్ అవుతూ వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా C++ తోనే స్టార్ట్ చేశారు. కానీ దాని నుంచి ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆవిర్భవించారు. అది నెట్స్కేప్ అనే ఒక ప్లాట్ఫామ్ కోసం అతను స్టార్ట్ చేశాడు అనమాట. సో దానికి లైవ్ స్క్రిప్ట్, ఎక్మా స్క్రిప్ట్ అని చెప్పి పేరు పెట్టారు ఫస్ట్. దాని తర్వాత మార్కెట్ లో జావా అనేది, అప్పటికి జావా స్టార్ట్ అయింది. ఇది 1995 లో కదా జరుగుతుంది. అప్పటికి జావా స్టార్ట్ అయింది. జావా అనే పాపులారిటీని చూసి దీనికి జావా స్క్రిప్ట్ అని పెట్టేశారు. యు గాట్ మై పాయింట్. అంతే, దానికి దీనికి తేడా లేదు. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్. సో అలాగా చూడండి, మార్కెట్ లో ఉన్న పాపులారిటీని బట్టి దీనికి జేఎస్ జావా స్క్రిప్ట్ అని పెట్టేశారు. కారుకి కారు పెట్టుకున్నంత తేడా ఉంది, నక్కకి నాగలోకం ఉన్నంత తేడా ఉంది. అది ఇది వేరు అనమాట. యు గాట్ మై పాయింట్. అది వేరు, ఇది వేరు. కాబట్టి అది ఇది సేమ్ అనుకోవద్దు మీరు, ఓకేనా. రిమెంబర్ దిస్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ బ్రౌజర్ లో ఇంటిగ్రేట్ అయింది. సో జావా స్క్రిప్ట్ రన్ చేయడానికి మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జావా కంపైల్ చేయాలి, రన్ చేయాలంటే యూ వాంట్ టు 1 సెకండ్, ఐ జస్ట్ చెక్ వన్స్. మీరు జావా రన్ చేయాలంటే జావా ఇన్స్టాల్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు డూ C#, it will be .NET. You want to install that related thing, but JavaScript ki nothing is required because browser is the JavaScript engine. Browser is built on engine, JS engine. ఎందుకంటే ప్రతి ఒక్క వెబ్సైట్ is based on JavaScript. JavaScript is the brain.
కళ్ళు, కాళ్ళు, కోళ్ళు, అవయవాలన్నీ హెచ్టీఎంఎల్ చేసేస్తే అయిపోద్ది. దాన్ని వదిలేయండి. బ్రెయిన్ ఫంక్షనాలిటీ, నర్వస్ సిస్టమ్, బ్లడ్ పాస్ అవ్వాలి అని అనుకుంటే జావా స్క్రిప్ట్ ప్రాణం పోస్తది. బటన్ క్లిక్, సర్వర్ లోడింగ్, ఏదైనా ఎంటర్ చేసి రిజల్ట్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు సర్వర్ ని కాల్ చేయడం ఏదైనా జావా స్క్రిప్టే. జావా స్క్రిప్ట్ కి ప్రాణం పోస్తుంది. ఇప్పుడు వరకు మనం చేసిన హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, బూట్ స్టాప్ స్టాటిక్ వెబ్సైట్స్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ మనం ఫంక్షనాలిటీ ఇస్తే ఫ్రంట్ ఎండ్ లో కూడా అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ తో పాటు లాజిక్స్ వస్తాయి ఇప్పుడు జావా స్క్రిప్ట్. ఆ లాజిక్స్ తో పాటు క్లిక్కబుల్ యాక్షన్స్, ఫంక్షనల్, సర్వర్ కాల్స్ అన్ని వస్తాయి. అది జావా స్క్రిప్ట్ ద్వారా వస్తుంది. ఇప్పుడు అందువల్ల మనకు జావా స్క్రిప్ట్ కావాలి. జావా స్క్రిప్ట్ లేకుండా డైనమిక్ వెబ్సైట్ నాట్ పాసిబుల్. మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అది అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసి రావాలి కదా, సర్వర్ నుంచి రిజల్ట్ రావాలి కదా. అది రావాలంటే జావా స్క్రిప్టే. జావా స్క్రిప్ట్ లేకపోతే అది ఒకలాగా ఉంటుంది, బొమ్మ లాగా ఉంటుంది. అది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కలర్ఫుల్ గా, ఏది మైదా పిండి పూసుకొని మొహానికి అంతే. సో అట్లా జావా స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ లేకపోతే అది లేదు. ఓకేనా. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎలా పార్స్ అవుతుంది అంటే, నువ్వు రాసిన హెచ్టిఎంఎల్ ఉంది కదా ఇక్కడ, ఈ హెచ్టిఎంఎల్ నేను చెప్పాను ఆల్రెడీ పార్స్ అవుతుందని. పార్స్ అయిన తర్వాత ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది జేఎస్ రన్ టైమ్ ఇంజిన్ కి ఇంక్లూడ్ చేసి అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంటర్ప్రిటేషన్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అంటేనే ఫస్ట్ ఇట్ విల్ కన్వర్ట్ టు బైట్ కోడ్ అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్. ఓకే, అది నెక్స్ట్ స్టెప్స్ వస్తాయి, నో ప్రాబ్లం. సో మీరు రాసిన హెచ్టిఎంఎల్ ని డామ్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. డామ్ అంటే ఈ బ్రౌజర్ విండోని, దీన్ని అంటే ఇదే ఈ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఇన్స్పెక్ట్ కొట్టండి, యు నో దిస్. ఇన్స్పెక్ట్ కొట్టినప్పుడు ఈ ఎలిమెంట్స్ ఇక్కడ ఆ పేజీకి సంబంధించిన మొత్తం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ వస్తాయి. దీన్ని బ్రౌజర్ డాక్యుమెంట్ అంటాం. ఓకే, బ్రౌజర్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఎలా అనేది ఇక్కడ నేను మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పాను. ఎలిమెంట్స్ లో ఏముంటాయి, కన్సోల్ లో ఏముంటాయి, సోర్సెస్ లో ఏముంటాయి. కన్సోల్ లో మీరు కొట్టండి డాక్యుమెంట్ అని కొడితే కరెంట్ డాక్యుమెంట్ ఇదే కదా, ఇది మీకు తెలుస్తుంది అనమాట కరెంట్ డాక్యుమెంట్ ఏందని. సో సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్. హెడ్ అనేది ఒక ఆబ్జెక్ట్, దాని లోపల మెటా ఇట్లా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. స్టైల్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఈ డామ్ లో ఉన్న హెచ్టిఎంఎల్ లో ఉన్న స్క్రిప్ట్ ని జేఎస్ ఇంజన్ రీడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, జేఎస్ ఇస్ ద బ్రెయిన్. నేను అదే చెప్తున్నా ఇక్కడ, జేఎస్ ఇస్ ద బ్రెయిన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చెప్తా చూడండి. గూగుల్ క్రోమ్ ఎందుకు అంత ఫాస్ట్? బికాస్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ V8 ఇంజన్. అందువల్ల గూగుల్ క్రోమ్ అంత పాపులర్. ఎందుకంటే V8 ఇంజన్, లారీ పేజ్ గూగుల్ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళ అల్గారిథం అది. V8 ఇంజన్ యొక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ఆవిష్కరణ ప్రపంచంలో ఒక యూనిక్ థాట్ నుంచి మొదలవుతుంది. సో గూగుల్ క్రోమ్ యూనిక్ థాట్ వాళ్ళ అల్గారిథమే. వాళ్ళు రాసిన అల్గారిథం ఆ V8 ఇంజన్ వల్లే ఆ సెర్చ్ అంత బాగా పనిచేసి అంత ఆప్టిమైజ్డ్ గా ఉంది. యూ గాట్ మై పాయింట్. దానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించమంటారా? ఓకే, నా దాంట్లో ఎడ్జ్ ఉందో లేదో తెలీదు, నేను ఒకసారి సెర్చ్ చేస్తా. ఎడ్జ్ ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ Ctrl+Shift+N న్యూ ట్యాబ్ కొట్టా. న్యూ ట్యాబ్ కొట్టి సేనక్ 360 90 days ప్లాన్ అని కొట్టా. ఓకే, రిమెంబర్ దిస్. ఒక్క నిమిషం. సేనక్ 360 90 days ప్లాన్. 90 days ప్లాన్ అని తెలియకపోవచ్చు, కానీ సేనక్ 360 రావాలి కదా. చూడండి, సేనక్ 360 90 days ప్లాన్. ఇక్కడ మనకేముంది, 90 days మోన్ స్టాక్, మీన్ స్టాక్ ఇవన్నీ వచ్చాయి కదా. నేను ఇదే ఎడ్జ్కి ఇస్తా, ఎడ్జ్ మామకి ఇస్తా. ఏమి ఇస్తాడో చూడు. Ctrl+Shift+N. నేను ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ గా చేస్తాను. అంతకుముందు ఎప్పుడో ఒకసారి చేశాను. Ctrl+Shift+N. వీడికి ఇస్తే వీడేమి ఇస్తాడో చూడు. చూడండి, సో బేసికల్ గా ఇది ఇచ్చాడు. దానికంటే ముందు యూట్యూబ్ ఆప్టిమైజ్డ్ గా ఇవ్వాలి. జస్ట్ వీడు ఏంటంటే వెబ్సైట్ ఇచ్చాడు, ఇది బానే ఉంది. కానీ గూగుల్ క్రోమ్ మీకు సెర్చ్ రిజల్ట్ ఎంత బాగుంది, చాలా ప్రాపర్ గా ఒక పద్ధతిగా అంటే సెర్చ్ ఎలా ఉంటే యూట్యూబ్ ఇచ్చింది, వెంటనే వెబ్సైట్ ఇచ్చింది, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇచ్చింది. యు గాట్ మై పాయింట్. అన్ని ఇచ్చింది. సో థింగ్ ఏంటంటే ఇక్కడ ఒకదాని మీద ఫోకస్ చేస్తే, ఇక్కడ సెర్చ్ చేసిన రిజల్ట్ ఇచ్చే ఫార్మేట్ డిఫరెంట్ గా ఉంది, మీరు చూసే ఆకర్షణ డిఫరెంట్ గా ఉంది. సో V8 ఇంజిన్ అనేది మీ సెర్చ్ పర్ఫార్మెన్స్ కొంచెం డిఫరెంట్ గా చూపిస్తుంది. అంటే మీకు కొంచెం నచ్చిన విధంగా. నేను ఇప్పుడు ఇక్కడ C# కంపైలర్ అని ఇచ్చా. ఇక్కడ ఏం రిజల్ట్ వచ్చింది, ప్రోగ్రామ్ ఇచ్చా, అంటే దాని మనకు బెస్ట్ ఇదని అనిపిస్తుంది. అదే ఇక్కడ C# కంపైలర్ ఇస్తే
ఫస్ట్ ఇవన్నీ ఇస్తుంది. అంటే దీని పద్ధతి వేరే. ఇది కూడా ఇది ఇచ్చింది. ఎందుకంటే ఇది ర్యాంకింగ్ లో బాగుంది కాబట్టి. థింగ్ ఏందంటే మనం కంపారిజన్ లో చూస్తే సెర్చ్ ఆపరేషన్ గాని, ఆప్టిమైజేషన్, యూజర్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ గాని గూగుల్ క్రోమ్ బాగుంటది. బికాస్ ఆఫ్ V8 ఇంజిన్ అన్నమాట. అది జావా స్క్రిప్ట్ ఇంజిన్ లో తేడా ఉంటది. మీరు ఎడ్జ్ ఏం వాడుతున్నారంటే చక్ర ఇంజిన్. ఓకే. తర్వాత స్పైడర్ మంకీ, ఫైర్ ఫాక్స్, జావా స్క్రిప్ట్ కోర్, సఫారీ ఇవన్నీ ఓకే. ఇదొచ్చి హైలీ ఆప్టిమైజేషన్. ఏది సఫారీ. ఓకే. హైలీ అవి యాపిల్ కి వాడతారు. సో అవి దేనికి దానికి ఇంజిన్స్ వాడతారన్నమాట. కానీ ఇప్పుడు పాపులర్ ఇంజిన్ వచ్చి V8 అది గూగుల్‌ది. దట్ ఈస్ వై గూగుల్ క్రోమ్ ఈస్ వెరీ ఫాస్టర్ అండ్ వెరీ అప్డేటెడ్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే. అందువల్ల అది వెరీ అప్డేటెడ్. ఓకే. సో ఇప్పుడు నేను యాక్చువల్‌గా జావా స్క్రిప్ట్ రన్ చేయాలంటే నోట్ చేసి పక్కన పెట్టండి. దానికంటే ముందు జావా స్క్రిప్ట్ రన్ చేయాలంటే నేను ఐ విల్ ఓపెన్ ఫోల్డర్. ఓకే. నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. డెస్క్‌టాప్ ఫైల్స్, డెస్క్‌టాప్ క్లాసెస్, 90 డేస్ ప్లాన్ లో ఐ విల్ స్టార్ట్ న్యూ జావా స్క్రిప్ట్ క్లాసెస్. ఓకే. నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తా. ఓకే. మిగతావన్నీ క్లోజ్ చేసేయండి. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ జావా స్క్రిప్ట్ రన్ చేయడానికి బ్రౌజర్ చాలు మనకి. సో ఎన్ని రకాలుగా బ్రౌజర్ ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం ఫస్ట్. క్రియేట్ ఏ ఫైల్. ఆ ఫైల్ నేమ్ వచ్చి జావా స్క్రిప్ట్ intro.html. ఓకే. intro.html ఇచ్చా నేను. ఫైన్. అది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత లెట్ ఇట్ క్రియేట్. ఇది ఇప్పుడే లోడ్ అవుతుంది. అంటే ఎక్స్టెన్షన్స్ అన్ని లోడ్ అవుతున్నాయి. మనం ఇప్పుడే ఫోల్డర్ ఓపెన్ చేసాం కాబట్టి లోడ్ అవుతుంది. ఒకసారి టైం పడుతుంది. సో ఇది దీంట్లో వెల్కమ్ పేజ్ క్లోజ్ చేయండి. అపాస్ట్రోఫ్ ఇచ్చి మనం HTML ఎంటర్ చేసాం. ఇది క్లోజ్ చేయండి. దీంతో మనకు పర్లే. ఇది కూడా క్లోజ్ చేయండి. సో ఇక్కడ హెడ్ లో గానీ బాడీ కింద కానీ మీరు ఎక్కడైనా స్క్రిప్ట్ ఇవ్వచ్చు. నో ప్రాబ్లం. స్క్రిప్ట్ బాడీలో డౌన్ లో ఎందుకు ఇస్తామంటే ఏదైనా స్క్రిప్ట్ పై దాని మీద బేస్ చేసుకొని అంటే బాడీలో ఉన్న దాన్ని బేస్ చేసి మీద మనం జావా స్క్రిప్ట్ రాస్తే కింద రాయాలి స్క్రిప్ట్. బాడీలో ఉన్న దాని మీద కాకుండా ఇండిపెండెంట్ గా జావా స్క్రిప్ట్ రన్ అవుతే పైన రాయి. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఆ ఇష్యూ నేను చెప్తాను మీకు. ఓకే. అది నేను మీకు చెప్తా క్లియర్ గా. అంటే జావా స్క్రిప్ట్ లో పోను పైన ఎందుకు రాసాం కింద ఎందుకు రాసాం దానికి తేడా ఏంది సార్ అంటే అది వస్తుంది. నో ప్రాబ్లం. ఫైన్. రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్ కొట్టేసి జస్ట్ ఐ విల్ క్రియేట్ console.log హలో వరల్డ్. దేనికైనా హలో వరల్డ్ అనే అంటాం. హలో వరల్డ్ కాకపోతే హలో సేనక్కను. నో ప్రాబ్లం. నో ఇష్యూస్. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. సో మీరు సిలో, C++లో, C#లో, C++లో ప్రింట్ అని ఇస్తారు. ఓకే. అదే జావా స్క్రిప్ట్ లో కన్సోల్ లాగ్ ఇస్తారు. C# లో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇస్తారు. పైథాన్ లో ప్రింట్ ఇస్తారు. ఏదైనా జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ కన్సోల్ లాగ్ ఇక్కడ. సో కన్సోల్ అని ఎందుకు వచ్చింది అది కూడా నేను చెప్తా. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీకు నార్మల్ గా తెలుసు లైవ్ సర్వర్ కి వెళ్ళిపోవడం అది ఓపెన్ అయిపోద్ది. దట్ ఈస్ ఫైన్. అదంతా పర్వాలేదు. యు నో దట్. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే కన్సోల్ లో ఉంటది. HTML లో ఉండదు. రిమెంబర్ దిస్ పాయింట్. రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్ ఇట్. మీరు ఓపెన్ చేసిన ఇది ఎలా ఓపెన్ అయింది దీన్ని డాక్ సైడ్ కొట్టండి. సో బ్రౌజర్ కి సైడ్ అటాచ్ అవుతుంది. సో నేను ఇక్కడ డాట్స్ కి వెళ్ళి లెఫ్ట్ కొడితే లెఫ్ట్ కి అటాచ్ అవుతుంది. వరస్ట్ గా ఉంటుంది లెఫ్ట్ కొడితే. నో ప్రాబ్లం. కింద డౌన్ ఇలా చేస్తారు మాక్సిమం చాలా మంది. ఓకే. ఇదైనా ఓకే. ఇదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా. ఇలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే సైడ్ కి అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిమెంట్స్ లో HTML ఉంది. దాని తర్వాత చాట్ జీపీటీ సైడర్ ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అనమాట. ఓకే. చూడండి ఎక్స్టెన్షన్స్ దాన్ని వదిలేసేయండి. మీకు ఈ బాడీలో ఉన్నవి. ఇక్కడ స్క్రిప్ట్ ఉంది చూడండి. నేను స్క్రిప్ట్ లో ఏం రాశానంటే దీన్ని వదిలేయండి. console.log హలో సేనక్ 360. ఈ స్క్రిప్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది బేసికల్ గా కన్సోల్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్స్, వార్నింగ్స్, ఇన్ఫర్మేషన్, నో వెర్బ్స్, మెసేజెస్. ఈ మెసేజెస్ లో చూడండి హలో సేనక్ 360. యు గాట్ మై పాయింట్. ఎక్కడి నుంచి అది ఎగ్జిక్యూట్ అయింది ఇదే లైన్ లో మీరు చూస్తే జావా స్క్రిప్ట్ లో HTML.52 లైన్ మీరు అది ఓపెన్ చేస్తే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అది మీకు చూపిస్తుంది కూడా. ఓకే. సో బేసికల్ గా బ్రౌజర్ లో ఇలా ఉంటది.
అదే మీరు ఇంకేదైనా వెబ్‌సైట్‌కి వెళ్ళండి. ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ అంటే పబ్లిక్ వెబ్‌సైట్. దాంట్లో కన్సోల్‌లో చూడండి ఏమైనా ఎర్రర్‌లు ఉన్న అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మీకు ఫైల్స్ కనిపించవు రైట్ సైడ్‌లో. ఎందుకు కనిపించవంటే ఇవన్నీ మీకు అర్థం కావు ఫైల్స్. ఎందుకంటే మీ ఫైల్ కాదది. మీ లోకల్ ఫైల్ కాదు. మీ లోకల్ ఫైల్ అయితేనే యూ ఆర్ 1 సెకండ్ ఐ విల్ పుట్ ద చార్జింగ్. వేర్ ఆర్ యూ మైండ్? సో మీ లోకల్ ఫైల్ అయితే మాత్రమే మీకు కనిపిస్తది. వాడెవడో ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసిన వెబ్‌సైట్ నువ్వెట్లా చూడగలుగుతావు? చూడలేవు. రిమెంబర్ దిస్ పాయింట్. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది నీ లోకల్ ఫైల్ కాబట్టి కన్సోల్‌లో ఏ లైన్ నుంచి వచ్చింది, ఏ ఫైల్ అని క్లిక్ చేస్తే ఎళ్ళగలుగుతున్నావు. ఓకే. అది మెయిన్ పాయింట్ అన్నమాట. సో బేసికల్లీ ఎలిమెంట్స్ వచ్చి హెచ్‌టీఎంఎల్ కోడ్ ఉంటది. కన్సోల్‌లో జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటెడ్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తది మనకి. తర్వాత సోర్సెస్‌లో నీ ఒరిజినల్ ఫైల్స్ కనిపిస్తది. నువ్వు ఇప్పుడు ఏం రన్ చేస్తున్నావు? జావాస్క్రిప్ట్ ఇంట్రో డాట్ హెచ్టీఎంఎల్ రన్ చేస్తున్నావు. కాబట్టి కంట్రోల్ పి కంట్రోల్ పి ఎంటర్ చేసి జావాస్క్రిప్ట్ అని కొడితే ఎక్కడి నుంచి రన్ అవుతుంది? లైవ్ సర్వర్‌లో ఈ నంబర్‌తో రన్ అవుతుంది. అది ఈ ఫైలు. కాబట్టి నువ్వు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్‌ట్రాగా యాడ్ అయింది. మనకు సంబంధం లేదు. ఇది ఎస్‌విజికి సంబంధించింది బై లైవ్ సర్వర్. లైవ్ సర్వర్‌కి సంబంధించిన కోడ్ ఇది. మీరు ఈ లైవ్ సర్వర్‌కి సంబంధించిన కోడ్ తీసేసారనుకోండి ప్రాబ్లమ్. కానీ డైరెక్ట్‌గా తీయలేరు. ఎందుకంటే లైవ్ సర్వర్ రన్ అవ్వడానికి లోడ్ అయిందది. కావాలంటే మీరు లైవ్ సర్వర్ లేకుండా రన్ చేసి చూడండి. అది రాదు. గో టు డెస్క్‌టాప్ ఫైల్స్, 90 డేస్ ప్లాన్, జావాస్క్రిప్ట్ క్లాసెస్, డబుల్ క్లిక్ దిస్. నేను మళ్ళీ దీన్ని ఓపెన్ చేశా. ఇన్స్పెక్ట్ కొట్టా. రైట్ క్లిక్ అండ్ గో టు కన్సోల్. సోర్సెస్. సోర్సెస్ కెళ్ళి కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ పి ఎంటర్ చేసి సేనక్ 360 అయితే లోడ్ అయిందా? ఎలిమెంట్స్ బాడీ చూడండి. జస్ట్ ఇది మాత్రమే ఉంది. అదే మీరు ఇందాక వెళ్ళిన ఫైల్లో చూడండి. ఈ స్క్రిప్ట్ అంతా ఉంది కదా ఇది లైవ్ సర్వర్ కు సంబంధించిన స్క్రిప్ట్. నార్మల్ గా రన్ చేసిన స్క్రిప్ట్ ఏదైనా సరే మీరు ఏదైనా ఎక్స్టెన్షన్ వాడారంటే మీ వెబ్సైట్ లో అది జావా స్క్రిప్ట్ లో ఇంక్లూడ్ అయిపోవాల్సిందే. లేదంటే అది వర్క్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. అది ఆటోమేటిక్ ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు మీరు లైవ్ సర్వర్ వాడారు కదా అది ఇంక్లూడ్ అయిందా? మీరు ఎక్స్టెన్షన్ వాడేది కదా నేను చాట్ జీపీటీ సైడర్ ఎక్స్టెన్షన్ ఉంది. అంటే ఎట్లా ఉందంటే నేను కంట్రోల్ జే కొట్టినప్పుడు దాని మీద అది పనిచేస్తుంది. ఓకే. కాబట్టి ఆ స్క్రిప్ట్ అక్కడ యాడ్ అవుతుంది. బట్ నువ్వు ఇది లోకల్ గా రన్ చేస్తున్నావు కాబట్టి ఇంకా నువ్వు రాసింది మాత్రమే ఉంది. ఓకే. సో కన్సోల్లో అది వస్తుంది. సోర్సెస్ లో నువ్వు చూసే ఫైల్ చూడదు. నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అన్ని వస్తాయి. నో ప్రాబ్లం. స్టెప్ బై స్టెప్ వస్తాయి. అవి ఆల్రెడీ నేను మీకు ఒక మాట చెప్పుంటాను. బట్ స్టిల్ ఐఎమ్ చెప్తున్నా. సో ఇప్పుడు ఇదొకటి. ఇదే సార్ స్క్రిప్ట్ లో రన్ అవుతుంది అంతా ప్రాపర్ గా ఉంది అని చెప్తున్నాం. కాపీ చేస్తున్నాం కదా. ఇదే జావా స్క్రిప్ట్ సార్ కన్సోల్ అదే కదా మనం అక్కడ రన్ చేయలేమా? ఎందుకు రన్ చేయలేం? రన్ చేయొచ్చు. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్ ఇట్. ఇక్కడ కన్సోల్ కి వెళ్ళి డైరెక్ట్ గా కన్సోల్ డాట్ లాగ్ అని కొట్టేస్తే హలో సేనక్ 360 అని పడిపోద్ది. ఓకే. 6 అని పడిపోద్ది. రిమెంబర్ దిస్ పాయింట్. హలో సేనక్ 360 పడిపోద్ది. సో మీరు ఏ కోడ్ అయినా సరే కన్సోల్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీరు ఓన్ గా రాయొచ్చు. ఓకే. సో ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. నీ నేమ్ డిక్లేర్ చేస్తున్నా. లెట్ నేమ్ ఈక్వల్ టు సేనక్ 360 అనుకో. ఆ నేమ్ డిక్లేర్ అయిన తర్వాత మళ్ళా ఆ నేమ్ ని ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ నేమ్. సో ఆ నేమ్ ని ప్రింట్ అయింది. సో ఇలాగా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా జావా స్క్రిప్ట్ కూడా ఒక స్క్రిప్ట్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కన్సోల్ లో రన్ చేయొచ్చు డైరెక్ట్ గా. కానీ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ మనం కన్సోల్ లో చేయలేం. కాబట్టి మనం జావా స్క్రిప్ట్ హెచ్టిఎంఎల్ లో కానీ జావా స్క్రిప్ట్ ఫైల్స్ లో కానీ రన్ చేస్తాం. ఇప్పుడు నేనేమంటానంటే సార్ అంతా బానే ఉంది. వెరీ గుడ్. మీరు చెప్పేది ప్రశాంతంగా ఉంది. కానీ మనం ఓన్లీ జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు ప్రతిసారి డాట్ హెచ్టిఎంఎల్ లో స్క్రిప్ట్ లో రాసి ఆ ఇబ్బందులు మనం పడాలా? మనం జావా లాగా పైథాన్ లాగా జస్ట్ ఒక క్లిక్ చేసి రన్ చేయలేము. ప్రతిసారి హెచ్టిఎంఎల్ రన్ చేసి దాన్ని వెనక్కి పోయి ఇట్లా చూడటం ఇట్లాంటి అవసరమా? బ్రౌజర్ లోనే రన్ చేయాలంటే కన్సోల్ అయినా చేయాలి. హెచ్టిఎంఎల్ రాసి దీన్నైనా ఎగ్జిక్యూట్ చేయాలి. అంతేనా? రెండు ఆప్షన్లే కదా మనకున్నాయి. ఇలా కాకుండా జావా స్క్రిప్ట్ లాగా మన విజువల్ స్టూడియో కోడ్ లోనే రన్ చేసే ఆప్షన్ ఏం లేదా? ఉంది. సో దానికే నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే నోడ్ జేఎస్ ఇస్ ద రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఫర్ రన్ టైమ్ రన్నింగ్ ద నోడ్ జేఎస్ జావా స్క్రిప్ట్ అప్లికేషన్. సో గో టు నోడ్ జేఎస్ ఇక్కడ లింక్ ఇచ్చా. క్లిక్ దిస్.
నోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే బ్రౌజర్ ఉంది. బ్రౌజర్ తో నువ్వు జావా స్క్రిప్ట్ రన్ చేయాలంటే HTML ఫైల్ అయినా పెట్టాలి, లేదని కన్సోల్ అయినా రాయాలి. దట్ ఈస్ ఫైన్. అది నీ లోకల్లో రన్ చేయాలంటే నేనేం చెప్పాను, లోకల్లో రన్ చేసి నువ్వు సపరేట్ గా చేయాలంటే నోట్ చేసి ఇన్స్టాల్ చేయాలి. లేదంటే బ్రౌజర్ ఆల్రెడీ విఎస్ ఇంజనే, జావా స్క్రిప్ట్ ఇంజనే, కాబట్టి నీకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు లోకల్లో జావా స్క్రిప్ట్ ద్వారా చేయాలి అంటే నోట్ జేఎస్ ద్వారా లోకల్లో చేసుకోవచ్చు. గెట్ నోట్ జేఎస్, దిస్ ఇస్ ద LTS, లేటెస్ట్ స్టేబుల్ వర్షన్, యూ కెన్ డౌన్లోడ్ ఫర్ విండోస్. .msi 64 36 ARM 64 86. ఓకే, 64 అంటే 64 విత్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు తెలుసు అది ఎట్లా చూడాలా, అది ఎలా చూడాలా. యు నో దిస్ పీసీ, రైట్ క్లిక్, షో మోర్ ప్రాపర్టీస్, ఇక్కడ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. యు గాట్ మై పాయింట్. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు చెక్. దట్ ఈస్ ఫైన్. 1 second, I will close another నాన్ నీడెడ్ రిసోర్సెస్. ఓకే, డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా, MSI ఇన్స్టాలర్. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్, రైట్? డబుల్ క్లిక్ ఇవ్వండి, నోట్ చేసి. సో ఇట్ విల్ ట్రై టు ప్రిపేర్ ఇన్స్టాల్. నెక్స్ట్ యాక్సెప్ట్ ఇట్, నెక్స్ట్, యు నో నీడ్ టు డూ ఎనీథింగ్, జస్ట్ నెక్స్ట్. ఇక్కడ ఈ సింబల్ ఎందుకు వచ్చిందంటే అది దానికి అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ కావాలి. అది కమాండ్ ప్రాంప్ట్ లాగా వస్తుంది. కమాండ్ ప్రాంప్ట్ అనే అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్, రూట్ యాక్సెస్, అడ్మిన్ యాక్సెస్, ఓనర్షిప్ యాక్సెస్. కాబట్టి ఇది దీనికి ప్రొటెక్షన్ సింబల్ ఉంటుంది. యూ వాంట్ టు డూ ఇట్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో అని అడుగుద్ది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. అడ్మిన్ యాక్సెస్ ఉంటేనే ఎస్ ఆర్ నో అంట ఏదైనా సాఫ్ట్వేర్ లో. నీకు వద్దా, కావాలంటే ఇన్స్టాల్ చేయను, వద్దంటే చేస్తా, అదే కావాలంటే ఇన్స్టాల్ చేస్తా, వద్దంటే ఇన్స్టాల్ చేయను, అట్లా. క్లియర్? సో ఇది ఇన్స్టాల్ అవుతుంది, అవనండి, నో ప్రాబ్లం. ఫినిష్ అయింది కదా. నోట్ చేసి ఇన్స్టాల్ అయిందా లేదా మనం తెలుసుకోవడానికి నేను పీపీటీలో ఆల్రెడీ ఇచ్చున్నాను. నోట్ చేసి అని ఎంటర్ చేస్తే నోట్ చేసి కమాండ్ ప్రాంప్ట్ మనకు వచ్చేస్తుంది. మనకు వద్దన్నా వస్తుంది, మనకు అవసరం లేదు, కానీ అది రావాల్సింది కాబట్టి నోట్ చేసి కమాండ్ ప్రాంప్ట్ వచ్చేస్తుంది. ముందు ఉండదు, ఇప్పుడే ఉంటుంది అది. దాన్ని చెక్ చేయాలంటే నేను ఇచ్చిన ప్రకారం నోడ్ -వర్షన్, నోడ్ 24.16.0 మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో సేమ్ అదే. ఓకే, అదే నేను ఇక్కడ ఇచ్చున్నా. నోడ్ వర్షన్ చెక్ చేసిన తర్వాత వస్తుంది. ఇప్పుడు మీరు రన్ చేసిన జావా స్క్రిప్ట్ ఫైల్, ఇప్పుడు మీరు .js అని డైరెక్ట్ గా చేయొచ్చు. sample.js డైరెక్ట్ గా JS అని ఇచ్చా. నేను ఇప్పుడు లెట్ నేమ్ ఈక్వల్ టు సేనక్ 360. ఈ లెట్ అనే కీవర్డ్ ఏంది సార్? నేమ్ అంటే ఓకే, మీరు సేవ్ చేస్తున్నారు. ఈ లెట్ ఏంది రేపు చెప్తా, ఈ రోజు మీకు అర్థం కాదు కాబట్టి. console.log నెక్స్ట్, అదే నెక్స్ట్ కాన్సెప్ట్ లో వస్తుంది. చేశా అంటే యాక్చువల్ గా జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. దీనికి మెయిన్ మెథడ్ ఏమి తలాతోక ఏమి ఉండదు, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడమే. ఓకే, సో దీన్ని Ctrl+J టెర్మినల్ ఓపెన్ చేయండి. Ctrl+J టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత సో నోడ్, ఐఎమ్ టేకింగ్ ద నోడ్ సపోర్ట్ టు ఎగ్జిక్యూట్ app.js. కంట్రోల్ క్లియర్, నాట్ app.js, sample.js. node sample.js means I took node support execute JavaScript file. Execute అయిందా? సో దట్ ఈస్ హౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ అనదర్ వే. రిమెంబర్ దిస్. లేదంటే నాకు అలా వద్దంటే నోడ్ ఎంటర్ చేసి రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. లెట్ నేమ్ ఈక్వల్ పైథాన్ లాగా. పైథాన్ కూడా ఇలా ఉంటది కదా, పైథాన్ ఇంటర్ప్రెటర్. నీ ఇష్టం, ఇలా అయినా చేసుకోవచ్చు. దీని నుంచి బయటికి రావాలంటే Ctrl+C ఎగ్జిట్. ఓకే, క్లియర్ కొట్టండి. అట్లా ఇలా కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ మీరు నోట్ చేసి ఈ రోజుతో ఇన్స్టాల్ చేసేసి ఉండాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఈ రోజుతో మీరు నోట్ చేసి ఇన్స్టాల్ చేసేసి, ఓకేనా? ఇలా మనం చేసుకోవచ్చు. గాట్ ఇట్? సో ఇట్స్ నథింగ్ బట్ మీ బ్రౌజర్ లో ఉన్న జావా స్క్రిప్ట్ ఇంజన్ లాగే నోట్ చేసి రన్ టైమ్ ఇంజన్ మీ సిస్టమ్ లో లోకల్ గా ఇన్స్టాల్ చేసాం అంతే. ఓకేనా? అట్లా మనం చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక యాడ్ చేసాం, A=B+C అట్లా యాడ్ చేసినప్పుడు ఏంటంటే యాజ్ పర్ కంపైలర్ డిజైన్, మన కంప్యూటర్ సైన్స్ లో ఉన్న కోర్ సబ్జెక్ట్ కంపైలర్ డిజైన్ ఉంది. కంపైలర్ డిజైన్ లో మీరు ఇప్పుడు ఇచ్చిన నేమ్, ఇవి సింబల్స్ అవుతాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పా, నేమ్ అనేది ఆపరెండ్, ఈక్వల్ టు ఇస్ అన్ ఆపరేటర్,
దిస్ ఇస్ ఎ వాల్యూ. అవి ఏఎస్టి అంటాం. ఏఎస్టి అబ్స్ట్రాక్ట్ సింటాక్టికల్ ట్రీ అంటాం మనం. అది చేసుకొని దాని ప్రకారం పార్స్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి బైట్ కోడ్ లో కన్వర్ట్ చేసి దాన్ని మెమరీలోకి ఇంక్లూడ్ చేసి ఆ మెమరీ ద్వారా అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒకటే. ఆ మెమరీ హీప్ మెమరీ, స్టాక్ మెమరీ అని మనకు రెండు ఉంటాయి. హీప్ అంటే మనం ఒక ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్స్ వస్తాయి, అవి పర్మనెంట్ మెమరీ అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అయ్యేంత వరకు ఉండే మెమరీస్, అరేస్, ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి అవి. స్టాక్ మెమరీ అంటే నువ్వు ఇప్పుడు ఒక దాన్ని కాల్ చేసావు, మళ్ళీ వెనక్కి వచ్చింది, అది స్టాక్ మెమరీ. అంటే ఆ వచ్చి వెనక్కి వచ్చే లోపు నువ్వు రూమ్ లోకి వెళ్ళి బయటకు వచ్చే లోపు స్టాక్ అంటే నువ్వు ఆ పని వెంటనే చేసేసావు, కానీ అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. ఆ పని వెంటనే చేసి బయటకు వస్తావు. అంటే నువ్వు ప్రింట్ కొడతావు రెజ్యూమ్ ని. నువ్వు రెజ్యూమ్ ప్రింట్ కొట్టినప్పుడు రెజ్యూమ్ ప్రింట్ ఫంక్షన్ కి నీ ఇన్పుట్స్ అన్ని వెళ్ళి ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళా ఆ ప్రింట్ ఫంక్షన్ ఐడియల్ అయిపోద్ది కదా. ఆ ఐడియల్ అయ్యి ఆ లోపలికి వెళ్ళిన ఇన్పుట్స్ మళ్ళీ బయటకు వచ్చి ఆ ఇన్పుట్స్ అరేజ్ అవ్వడం స్టాక్ మెమరీ. వాట్ ఇట్. అదే పర్మనెంట్ గా అప్లికేషన్ ఉన్నంతసేపు ఉండాలి అనేవి హీప్ మెమరీ. ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. యూ కెన్ అండర్స్టాండ్ లేటర్ ఆన్. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. దీనిలో జావా స్క్రిప్ట్ ఎన్ని అద్భుతాలు చేస్తుందో నేను మీకు చెప్తా. ఎన్ని అద్భుతాలు అంటే రైట్ క్లిక్ ఇచ్చి నేను ఒక ఇన్స్పెక్షన్కి వెళ్తా. అంటే సార్ నేను ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు లొకేషన్ తీసుకుంటుంది, కెమెరా తీసుకుంటుంది, బ్లూటూత్, విండో అన్ని జావా స్క్రిప్ట్ లోనే చేస్తావు. నావిగేటర్ అని ఒకటి ఉంటది, రేపు తెలుస్తుంది మీకు. నావిగేటర్ డాట్ జియో లొకేషన్ డాట్ గెట్ కరెంట్ పొజిషన్. గెట్ కరెంట్ పొజిషన్ లో ఇప్పుడు అది లొకేషన్ యాక్సెస్ అడుగుద్ది. రిమెంబర్ దిస్ పాయింట్. కన్సోల్ డాట్ లాగ్. ఇది మీరు అర్థం చేసుకోవాలి, ఇలాంటి చెయ్యొచ్చు అని మీకు ఒక మ్యాజికల్ గా చెప్తున్నా. చూడండి, లొకేషన్ అడుగుతుంది, అలో విజిటింగ్ ద సైట్. అలో చేస్తే మీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ ఇక్కడ వచ్చేస్తాయి. మీరు వస్తుంది, చూడండి చూడండి వచ్చేసింది. అది యాక్సెప్ట్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎక్స్ ఇస్ నాట్ రిఫరెన్స్డ్. ఓకే, నేను ఇక్కడ ఎక్స్ ఇచ్చా పొజిషన్ బదులు. ఓకే, మళ్ళీ క్లియర్ కొట్టి దాన్ని ఇక్కడ ఇది ఉంది, ఇది మనం క్లియర్ చేయొచ్చు. ఓకే, దీన్ని క్లిక్. టీఓఎస్ ఎక్స్ కాదు, అది టీఓఎస్. అది రాలేదంటే ఎర్రర్ లో పడిపోద్ది. రిమెంబర్ దిస్ పాయింట్. ఆల్రెడీ తీసుకున్నది ఇందాక ఒకసారి యాక్సెస్ తీసుకుంది కాబట్టి మనకి కోఆర్డినేట్స్ చూడండి వస్తుంది. లాటిట్యూడ్ ఎంత, 14.4 డిగ్రీస్. లాంగిట్యూడ్ 79.9 డిగ్రీస్. అంటే మన లొకేషన్ ఇది. నువ్వు ఇది ఎంటర్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లో నీ లొకేషన్ వచ్చేస్తుంది. ఎలా ఎంటర్ చేయాలి గూగుల్ మ్యాప్స్ లో? గో టు గూగుల్ మ్యాప్స్. గో టు గూగుల్ మ్యాప్స్. కామా ఇచ్చి ఇది ఉంది కదా. 1 సెకండ్ మా. యా, మేబీ లేటర్. ఇవి ఎంటర్ చేసేవి అనుకోండి, సప్పని వెళ్ళిపోద్ది నీ లొకేషన్. యూ వాట్ మై పాయింట్. ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఓకే, క్లోజ్ చేసేయండి, వచ్చేస్తుంది. అందువల్ల చెప్తున్నా. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇస్ వెరీ పవర్ఫుల్. నెక్స్ట్ వచ్చి అన్ని చేయొచ్చు. నేను ఈ ఎగ్జాంపుల్స్ నాకు గుర్తున్నవి చెప్తున్నా. నావిగేటర్ డాట్, నేను బ్యాటరీ పర్సంటేజ్ తీసుకొద్దాం. బ్లూటూత్ అవైలబిలిటీ తెద్దాం. బ్లూటూత్ డాట్ గెట్ అవైలబిలిటీ ఏవిఎల్. ఏవి కన్సోల్ డాట్ లాగ్ ఏవి. ఇక్కడ ఏవి వచ్చి ఈస్ అవైలబుల్. నేను ఏదో ఇస్తున్నా, మీరు ఏదో ఇస్తున్నారు సార్ అనుకోవద్దు. నేను ఇట్లా చెయ్యొచ్చు అని చెప్పడానికి మీకు. ఐ థింక్ 1 సెకండ్. గెట్ అవైలబిలిటీ డాట్ దెన్ యు గాట్ మై పాయింట్. ఈజ్ అవైలబుల్ ట్రూ అంటే బ్లూటూత్ అవైలబుల్ గా ఉంది, ఇది ఒకటి. తర్వాత నావిగేటర్ డాట్ నెక్స్ట్ ఏమున్నాయి, బ్యాటరీ. గెట్ బ్యాటరీ డాట్ దెన్ బ్యాటరీ. బ్యాటరీ స్టేటస్ వచ్చింది. గెట్ బ్యాటరీ డాట్ దెన్. ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది మీకు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. బట్ ప్రెసెంట్ నేను బ్యాటరీ పర్సంటేజ్ ఎంత 69% ఉంది. ఛార్జింగ్ ట్రూ అంటే ఛార్జింగ్ పెట్టున్నా. ఓకే, ఇప్పుడు నేను ఛార్జింగ్ తీసేస్తా. ఇప్పుడు చూడండి, ఛార్జింగ్ తీసేసాను.
చూడండి ఇక్కడ లేదు చూడండి. ఛార్జింగ్ ఫాల్స్ 69%. దీని ప్రకారం మనం పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటా. అదర్వైజ్ ఛార్జింగ్ విల్ బి ఓవర్. ఓకే 1 సెకండ్. వెంటనే ఎట్టెళ్ళింది. ఓకే గాట్ ఇట్. యూ గాట్ మై పాయింట్. సో అన్ని చేయొచ్చు అనమాట. అన్ని ఉంటాయి ఇక్కడే. ఇచ్చట అన్ని దొరుకును. జావా స్క్రిప్ట్ ఈస్ ఏ పవర్ఫుల్. వీడియో కూడా ఆన్ చేస్తాం ఇబ్బంది. కానీ దానికి ఎక్స్ట్రా కోడింగ్ రాలేదు. 1 లైన్ లో అవ్వలేదు కాబట్టి నేను చూపిలేను ఇప్పుడు. అంత ఎక్కువ రాస్తే మీరు ఇబ్బంది పడతారు. మీ మనసుకు గాయం అవుతుంది. అందువల్ల నేను జస్ట్ చిన్నది వరకే చూపిస్తున్నాను. తర్వాత ఈ కాల్ బ్యాక్ వెబ్ ఏపీస్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మీకు రాబోయే రోజుల్లో ఉపయోగపడతాయి. ఈ రోజు మీకు ఇది అర్థం కాదు. ఈ రోజే నేను మీకు ఇది చెప్పానంటే వద్దు సార్ అంటారు. ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తాను. నేను ఏదైనా ఆపుతున్నాను అంటే దానికి కారణాలు ఉంటాయి. మీకు తెలుసు ఆ విషయం. ఓకే అసలు ఇది ఎందుకు కదులుతుంది, ఈవెంట్ లూప్ ఏంటి, రాబోయే రోజుల్లో తెలుస్తాయి. ప్రెసెంట్ ఈ ఎగ్జిక్యూషన్ ఇలా రన్ చేయాలి అనే దాని గురించి నేను చెప్పా. వాట్ ఇట్ ఇది ఈ పీపీటీ మీరు ఇక్కడ మాడ్యూల్ 1 లో డౌన్లోడ్ చేసుకోండి. వాట్ ఇట్ ఇదంతా ఓవర్ వ్యూ ఉంది. ఓకే నెక్స్ట్ ఐ వాంట్ టు గెట్ స్టార్టెడ్ విత్ మాడ్యూల్ 2. యా మాడ్యూల్ 2 లో మనకి కన్సోల్ డాట్ లాగ్ ఒకటి ఉంది కదా, తర్వాత విండో అలర్ట్, విండో డాట్ కన్ఫర్మ్, విండో డాట్ ప్రాంప్ట్ ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక డిలీట్ చేయాలి, ఇట్ విల్ అలర్ట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ఇట్, ఎస్ ఆర్ నో, దట్ ఈస్ విండో డాట్ అలర్ట్. యూ గాట్ మై పాయింట్. చూడండి నేను డైరెక్ట్ కన్సోల్ రాసి చూపిస్తున్నా, మీకు క్లారిటీ ఉంటుందని. విండో డాట్ అలర్ట్. ఆర్ యూ షూర్ టు డిలీట్. స్మాల్ విండో, క్యాపిటల్ విండో కాదు. మనకి సజెషన్స్ మానేసినప్పుడే మనం అర్థం చేసుకోవాలి మనం తప్పు చేసాం. ఓకే రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు అలర్ట్ చూడండి. ఆర్ యూ షూర్ టు డిలీట్ ఇట్. ఐ వాంట్ షూర్, ఎస్ ఐఎమ్ ఓకే ఫర్ దట్. గాట్ ఇట్. తర్వాత విండో డాట్ కన్ఫర్మ్. డిలీట్ కి ఎస్ఆర్ నో కన్ఫర్మ్ ఉంటది. ఓకే సో అది కన్ఫర్మ్. విండో డాట్ కన్ఫర్మ్. ఆర్ యూ షూర్ టు డిలీట్ దిస్. స్పెల్లింగ్ మిస్టేక్స్ పక్కన పెట్టేసాను, ఏం కాదు. ఓకే డిలీట్ దిస్. ఎస్ ఓకే అంటే డిలీట్ అయిపోద్ది, క్యాన్సిల్ అంటే డిలీట్ అవ్వదు. మీకు ఓకే అంటే ఇక్కడ ట్రూ అని కూడా పడుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్, ఎస్ ఆర్ నో. అదే విండో డాట్ కన్ఫర్మ్ మళ్ళీ ఎంటర్ చేస్తాం, మీరు క్యాన్సిల్ కొడితే ఫాల్స్ పడుతుంది. అది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అది. ఓకే అవి విండో ఫంక్షన్స్. తర్వాత విండో డాట్ ప్రాంప్ట్ అంటే మీరు ఏదైనా ఎంటర్ చేయమంది, ప్లీజ్ ఎంటర్ ఏజ్. ఓకే ఎంటర్ చేయమని అర్థం. ప్రాంప్ట్ 28. సో మీరు ఇచ్చిన వాల్యూ ఇస్తుంది. విండో డాట్ ప్రాంప్ట్, విండో డాట్ అలర్ట్, విండో డాట్ కన్ఫర్మ్, విండో డాట్ ప్రాంప్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే అవి మీకు చెప్తున్నా, రిమెంబర్ దిస్ పాయింట్. సో అవన్నీ విండో ఏపీఎస్ అంటాం. విండోలో ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ రోజు ఇంట్రడక్షన్ గురించి మీకు తెలియజేయడానికి ఇవి చెప్పా. ఇవి జావా స్క్రిప్ట్ లోనే. మీరు ఇక్కడ కూడా రాసుకోవచ్చు సార్, అక్కడేనా, ఇక్కడ కూడా రాసుకోండి అమ్మా. కానీ 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 మీరు జావా స్క్రిప్ట్ ఇక్కడ రన్ చేస్తే మాత్రం రాదు. విండో ఎక్కడ ఉంటది, బ్రౌజర్ లో ఉంటది. మీరు నోట్ చేసి రన్ టైమ్ లో ఉంటదా విండో, ఇక్కడ ఉంటదా విండో. విండో డాట్ కన్ఫర్మ్ వస్తుందా, ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. ఇక్కడ నేను రన్ చేయమంటావా, రాదు. ఇక్కడ విండో లేదు, నేను అదే చెప్ చూడు ఎర్రర్ వస్తుంది. నేను మీకు ముందే చెప్పా విండో ఉండదు. విండో ఈజ్ నాట్ డిఫైన్. విండో ఎక్కడ ఉంటది, బ్రౌజర్ ఈజ్ ఎ విండో. బ్రౌజర్ లో ఉన్న విండో ఫంక్షన్ నేను చెప్పా. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఈజ్ నాట్, జావా స్క్రిప్ట్ కి సంబంధమే కానీ విండో బ్రౌజర్ లో మాత్రమే ఉంటది. మీరు రన్ టైమ్ లో చేయాలంటే రాదు. ఈ బ్రౌజర్ ఇస్ ఏ విండో. ఓకే రిమెంబర్ దిస్. అందుకే నేను సపరేట్ గా కాన్సెప్ట్ చేసే దాని మీద. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. నేను స్ట్రెస్ చేసి అందుకే చెప్పా. మీరు ఇక్కడ నోట్ చేసి ద్వారా రన్ చేస్తారు విండో లేదు అని అనొద్దు. అంటారు, అనొద్దు అని చెప్తున్నా. దట్ ఈస్ ఫైన్, క్లియర్. నెక్స్ట్ నేను మొన్న క్యాన్వాస్ ఎస్విజి డామ్ ఏపీ ద్వారా చేశాను కదా, అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా నేను HTML లో అయినా చేస్తా, అక్కడైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ HTML లో చేస్తా. ఇక్కడికి వెళ్ళి లెట్
can equal to document dot create element of canvas. can dot దాని width ఎంత ఇద్దాం మనం 150, can dot height వచ్చి 100. దాని తర్వాత వచ్చి const ctx equal to can dot get context of 2D. It's a 2 dimension, right? 2 dimension. సో ఇప్పుడు ctx డాట్ ఫిల్ స్టైల్ మనం ఏదైనా రెడ్ అయినా ఇవ్వచ్చు. తర్వాత ctx డాట్ ఫిల్ రెక్టాంగిల్ అంటే మనం రెక్టాంగిల్ లో ఫిల్ చేద్దాం 50, 50, 100, 150. ఇది క్యాన్వాస్. సో జావా స్క్రిప్ట్ దాన్ని అపెండ్ చేయాలి అంటే దీనిలో అపెండ్ చేయాలి, అప్పుడే అది వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తా చూడండి, కావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. క్యాన్వాస్ అక్కడ పడిపోవాల్సిందే. రిమెంబర్ దిస్, అర్థమైందా? సో క్యాన్వాస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి రాస్తాం. ఇక్కడ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే మీరు కన్సోల్ వాడారు, వేరియబుల్ డిక్లేర్ చేశారు, తర్వాత దీన్ని డామ్ మ్యానిపులేషన్ అంటాం. డామ్ మ్యానిపులేషన్ అంటే జావా స్క్రిప్ట్ ద్వారా మనము ఒకటి యాడ్ చేసాం. ఇక్కడ యాక్చువల్ గా అక్కడ బాడీలో ఏమన్నా ఉందో లేదు, అది మనం యాడ్ చేసాం జావా స్క్రిప్ట్ ద్వారా. దాన్ని డామ్ మ్యానిపులేషన్, అది కూడా ఒక కాన్సెప్ట్. ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ దీన్ని పట్టుకుంటే చూడండి, బాడీలో ఇక్కడ క్యాన్వాస్ అని యాడ్ అయ్యింది కదా. ఎందుకు యాడ్ అయిందంటే మనం జావా స్క్రిప్ట్ ద్వారా డామ్ మ్యానిపులేట్ చేసి డాక్యుమెంట్ లో బాడీలో మనం ఈ చైల్డ్ అపెండ్ చేసాం. ఇది క్యాన్వాస్. దాని ఎలిమెంట్ ఏంది? క్యాన్వాస్ అనేది ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే మీకు తెలుసు, ఎలిమెంట్ అంటే ఇది మొత్తాన్ని ఒక దాన్ని మనం ఎలిమెంట్ అంటాం. అది ఏ ట్యాగ్ అయినా సరే దాని లోపల కంటెంట్ ఉంటుంది. ఓకే, HTML ఎలిమెంట్ ని బాడీకి యాడ్ చేసాం. యు గాట్ ఇట్. వీఆర్ అపెండింగ్ అన్ ఎలిమెంట్ బై క్రియేటింగ్ యాజ్ ఎ క్యాన్వాస్ ట్యాగ్. యు గాట్ మై పాయింట్. అలాగా మనం క్యాన్వాస్ లో చెయ్యొచ్చు అని మీకు చెప్తున్నాను. యు గాట్ ఇట్. ఇది ఈ మాడ్యూల్లో దీని గురించి నేను చెప్పుకోవాలనుకున్నా చెప్పా. గాట్ ఇట్. నెక్స్ట్ మాడ్యూల్ ఏంటంటే జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ యూజింగ్ డిఫైనింగ్ ఎవ్రీథింగ్. సో అది రెండింటికి ఒకటే మెటీరియల్, బట్ కొంచెం పైకి వెళ్దాం. ఇది క్లోజ్ చేస్తున్నా. సో వేరియబుల్స్ మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే జావా స్క్రిప్ట్ లో ఇక్కడికి వచ్చేద్దాం. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫైల్, variables.js. let name equal to Sagar, const age equal to 26, where city equal to Pune ne iddam. Again city equal to Hyderabad ki shift ayyav. Remember this point. సో ఈ మూడు ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఇది ముందు క్లియర్ చేద్దాం. ఎర్రర్ వస్తే నాకు చాలా చిరాకు. మనకి ఎవరికైనా ఎర్రర్ ఉండకూడదు. చూడండి, దీన్ని కొంచెం స్క్రోల్ చేసి variables.js కదా, variables.js. సో మీరు చూసారంటే మనకి ఈ మూడు వేరియబుల్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. రిమెంబర్ దిస్. ఈ మూడి డిఫరెన్స్ ఏంటంటే కాన్స్ట్ మీన్స్ కాన్స్టెంట్, వన్ టైం అసైన్ చేయగలవు, రీఅసైన్ చేయలేవు. ఏజ్ ఈక్వల్ టు 30 రీఅసైన్ చేయలేవు. కావాలంటే మీరు చూడండి, ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్, సెకండ్ టైం యూ కెనాట్ రీఅసైన్. రిమెంబర్ దిస్. రీఅసైన్ చేయలేవు కాన్స్టెంట్ కి. కాన్స్టెంట్ ఈస్ వన్ టైం అసైన్మెంట్. అండ్ లెట్ వచ్చి బ్లాక్ స్కోప్డ్. వేర్ ఈస్ ద గ్లోబల్ స్కోప్? లెట్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లెట్, వేర్ అండ్ కాన్స్ట్? ఇఫ్ యూఆర్ డిక్లేరింగ్ విత్ లెట్ తో డిక్లేర్ చేస్తే బ్లాక్ స్కోప్, ఆ ఫంక్షన్ వరకు, ఆ స్కోప్ వరకే ఉంటుంది. స్క్రిప్ట్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, బ్లాక్ స్కోప్. వేర్ అంటే గ్లోబల్ స్కోప్, విండోకి అటాచ్ అయిపోద్ది. కాన్స్టెంట్ కూడా లెట్ లాగే, బట్ కెనాట్ రీఅసైన్. యు గాట్ ఇట్. దీనికి నేను మీకు డిఫరెన్స్ చూపిస్తా. కాపీ దిస్. రిమెంబర్ దిస్, కాపీ దిస్. నేను దీన్ని ఎక్కడ డిక్లేర్ చేశాను? జావా స్క్రిప్ట్ లోని డిక్లేర్ చేసి దీన్ని కమెంట్ చేస్తున్నా. వద్దు, కొత్తది క్రియేట్ చేద్దాం. variables.html. ఇక్కడ బాడీ కింద ఒక స్క్రిప్ట్ రాశా. దీన్ని ఇక్కడ పెట్టా, రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ డాక్యుమెంట్ ఇచ్చా. మళ్ళీ నేను దీన్ని రన్ చేస్తా ఇప్పుడు డైరెక్ట్ గా. ఓకే, లైవ్ సర్వర్ ఉంచండి. ఇట్స్ ఫైన్, పర్ఫెక్ట్. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత నేను ఈ సోర్స్ ఫైల్ ఉంది కదా, ఈ సోర్స్ ఫైల్ కి వెళ్ళి Ctrl P కొట్టి మన ఫైల్ variables.html ఓపెన్ చేశా. ఓకే, ఇది లైవ్ సర్వర్, దీన్ని వదిలేయండి. దీని కింద మన స్క్రిప్ట్ ఉంది చూడండి. ఇక్కడ రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్.
నేను ఇక్కడ ఈ లైన్ నెంబర్ మీద క్లిక్ చేశా, పాయింటర్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి ఒక పాయింట్, ఇక్కడ క్లిక్ చేసి ఒక పాయింటర్ వచ్చింది. సో నేను ఇప్పుడు రీఫ్రెష్ కొడితే దాన్ని డీబగ్గింగ్ అంటాం, బ్రౌజర్ డీబగ్గింగ్. ఎగ్జిక్యూటింగ్ లైన్ బై లైన్, ఇట్ విల్ స్టాప్ హియర్. దీన్ని ప్లే కొడితే నెక్స్ట్ పాయింటర్కి వెళ్తుంది, ఇక్కడ ప్లే కొడితే నెక్స్ట్ పాయింటర్కి వెళ్తుంది. అలా కాదు, నాకు నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తాను. నాకు అలా కాదు, నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ లైన్ ఇక్కడ స్టెప్ ఓవర్. స్టెప్ ఇన్ అంటే ఏదైనా ఫంక్షన్ అంటే దాని లోపలికి వెళ్ళాలి, దాని తర్వాత పక్కన పెట్టండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్, అంటే నెక్స్ట్ పాయింటర్ దగ్గరికి వెళ్తుంది అని అర్థం. ప్లే కొట్టేసి మళ్ళా రీఫ్రెష్ కొట్టి నేను మళ్ళీ చూపిస్తా. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. దీని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మీకు వేరియబుల్ డిక్లరేషన్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, బాగా చూడండి. ఇక్కడ స్క్రిప్ట్ స్కోప్ నేనేం చెప్పాను, బ్లాక్ స్కోప్. స్క్రిప్ట్ స్కోప్ లో అది ఉంది. ఇక్కడ విండో ఉంది, యు గాట్ ఇట్. ఇక్కడ విండోలో గ్లోబల్ స్కోప్, విండో స్కోప్. సో వేర్ వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ అవుతుంది, విండోలో డిక్లేర్ అవుతుంది వేర్. రిమెంబర్ దిస్, అది ఇంకా డిక్లేర్ అవ్వలేదు, అవుతుంది. మీరు ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళండి. చూడండి, నేమ్ ఎక్కడ డిక్లేర్ అయింది, స్క్రిప్ట్ లో అయింది, బ్లాక్ స్కోప్, గ్లోబల్ స్కోప్ కాదు. ఏజ్ బ్లాక్ స్కోప్, స్క్రిప్ట్ స్కోప్, గ్లోబల్ స్కోప్ కాదు. ఇప్పుడు గ్లోబల్ లో చూడండి మీరు, అంటే గ్లోబల్ లో బ్రౌజర్ లో ఉండేవన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, బ్రౌజర్ లో ఉండేవన్నీ ఉంటాయి, దాని లోపల కూడా సిటీ ఉంటుంది. రిమెంబర్ దిస్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెట్, కాన్స్ట్ అండ్ వేర్. వేర్ ఇస్ ద గ్లోబల్ స్కోప్, ఇట్ విల్ అటాచ్ టు ద బ్రౌజర్ విండో స్కోప్. ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్, నేను చెప్పే విధానమే ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పే ఆన్సర్. let and const will be block scope, it will be in script scope, it will be in function scope, it will be in whatever it may be. అలా మనం చెప్పొచ్చు. ఇంకా మీ కాన్సెప్ట్ అయ్యే కొద్దీ ఆన్సర్ నేను బాగా చెప్తా, మీకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ఆల్ ద హెచ్టిఎంఎల్ పేజెస్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద విండో. సిటీ విండోలో ఉంది కాబట్టి నువ్వు వేరే హెచ్టిఎంఎల్ పేజెస్ లో కూడా ఆక్యుపై చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. యు గాట్ ఇట్. కరెంట్లీ పాయింటర్ ఇక్కడ ఉంది, లైన్ నెంబర్ 56 లో. నెక్స్ట్కి వెళ్ళేవనుకోండి, దాని వాల్యూ ఎంత, నెక్స్ట్కి వెళ్తే దాని వాల్యూ ఎంత, పాయింటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ 3 దగ్గరలు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇదంతా మీరు ఒకసారి చూడండి, ఎంతవరకు చూడండి. రేపు మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం, ఓకేనా? ఇంతవరకు చాలు, చాలా ఎక్కువ. ఇక్కడ నుంచి మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా, రేపు ఈ థర్డ్ మాడ్యూల్ నుంచే కంటిన్యూ చేస్తాం. ఇక్కడ వరకు మీరు ఎక్స్ప్లోర్ చేసి ఈ బ్రౌజర్ ని నేను ఓపెన్ చేసినట్టు మీరు ఓపెన్ చేయగలిగితే you are very perfect. You got my point, right? Thank you so much. Day 16 antena, day 16 JavaScript. First, very good concept. Remember this. Do watch 2 more times. ఒకటి 2 సార్లు చూడండి, no problem. Thank you. Jai Shri Ram.